లోకంలో మనం చేసిన పాపాల నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడుగా ఉన్న ఆయన్ని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపిండు. ఆయన ఎక్కడ కూడా తనను తాను నిజంగా హెచ్చించుకోలేదు. ఈ రోజు సేవకులు ఎందుకు హెచ్చించుకుంటారు? విశ్వాసులు కూడా మేము ఎంత భక్తులమని ఎందుకు హెచ్చించుకుంటారు? వారిలో లోపం ఉంది. ఆ లోపమే భ్రమపరచు ఆత్మప్రియులారా. నిజంగా మనం అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా బెరేలో ఉన్న వారిలాగా మనం ఆలోచన కలగాలి. నిజంగా ఎవరు చెప్పినా కూడా ఉన్నవా లేవా అని మనం చదవాలి, వినాలి. ఈ రోజు ఒక సేవకుడు చెప్పాలని మనకు కొత్తగా ఎందుకు అనిపిస్తుంది ప్రియులారా? మనం చదవట్లే కనుక ప్రియులారా. మనం ప్రతిదినం వాక్యం చదువుతున్నాం అనుకో, ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఆ వాక్యం చెప్తున్నాను అనుకో, నిజంగా నా సేవకుడు ఇంకా ఈ వాక్యాన్ని ఇంతగా చెప్పిండని ఆలోచన కలిగింది తప్ప నిజంగా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆ వాక్యం మనం ఎప్పుడు తీయలేదు కనుక మనకు కొత్తగా అనిపిస్తుంది ప్రియులారా. నిజంగా మీరు ప్రతి దినము చదవాలంటాడు. ప్రతి దినము వారు పరిశీలించారు. ఒక రోజు 2 రోజులు కాదు. లేదా పౌలు గారు చెప్పినప్పుడే పరిశీలించలేదు. ప్రతి దినము కూడా లేఖనాలు పరిశీలించారు. ఎందుకంటే లేఖనాల్లో నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తప్ప ఈ లోకంలో ఎవరిని కూడా మనం వెంబడించకూడదు. ఎందుకంటే సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన సంఘం అంతా కూడా ప్రభువుకి అవయవాలు. ఎవరికెవరు ఎక్కువ కాదు. అందరం ఒకటే ప్రియులారు. ఎవరికి ఇచ్చిన పనిని వారు చేయాలి నమ్మకంగా. అలా నమ్మకంగా ఉంటూ ఒకరినొకరు ఆదరిస్తూ, ఒకరికొకరికి ఆతిథ్యం ఇస్తూ, ఒకరినొకరు నిజంగా గౌరవిస్తూ, వాక్యంలో ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు బుద్ధి చెప్పేవారుగా, నిజంగా వారిని ప్రేమించేవారుగా, సాత్వికంతో వారికి మరి బుద్ధి చెప్పే ఆ యొక్క స్థితి, ఆ యొక్క మనసు రావాలంటాడు ప్రియులారా. ఈరోజు సంఘాలు హెచ్చరించడం అంటే ఎలా అయిపోయిందంటే, విశ్వాసిని హెచ్చరించేవాడుగా ఉండు, నాయకుడుగా ఉంటున్నవాడు ఎలాంటి తప్పులు చేసినా కూడా వాడిని ఎలా అయిపోతుందంటే విశ్వాసిని శపించేవాడుగా ఉన్నారు ప్రియులారా. అలాంటి స్థితిలో ఉంటుంది సంఘమ ప్రియులారా. విశ్వాసైన నాయకుడైన ప్రభువుకు ఒక్కటే ప్రియులారా. ఈరోజు హెచ్చరిక అంటే అవయవాలుగా ఉంటున్న మనలో ఎవరైనా సరే ఏ లోపంలో అయినా పడిపోతున్నప్పుడు వాడిని మళ్ళీ సరి చేసుకుని తీసుకొచ్చుకోవాలంటాడు వాక్యం. ఎందుకంటే అలాంటి శోధన నీకు కూడా వస్తుంది అంటాడు. మీరు గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 మాటలు మీరు చదవండి. ఒకడికి శోధన వచ్చినప్పుడు ఆ శోధన నీకు కూడా వస్తుందేమో. నువ్వు అందుకనే నీ యొక్క సహోదరుని నువ్వు ఎలా చేర్చుకోవాలి ఆ విషయం తెలియజేస్తాను పిల్లరా. మరి ఈ రోజు సంఘంలో అలా ఎందుకు ఉండట్లేదు? సంఘంలో ఎక్కడైనా సరే మీరు సంఘంలో డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చినా కూడా, లేకుంటే ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని యాకోబు గారు చెప్పిన మాట 2వ అధ్యాయంలో చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియులారా. ఎవరైనా సరే గొప్పతనాన్ని బట్టో, వారికి ఉన్న దాన్ని బట్టో, లేకుంటే వారికి ఏదైతే ఉందో వారు ఏదైతే ఇస్తారో ఇచ్చిన దాన్ని బట్టి ప్రేమించే సేవకుడు ఎక్కడైనా ఉంటే మీరు జాగ్రత్త పడండి. అలాంటి స్థితిలోకి ఎవరు వెళ్ళిపోకూడదు ప్రియులారా. మనమంతా సంఘానికి నిజంగా అవయవాలుగా ఉన్నాం. మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యజమానిగా ఉండు, ఆయనకి తగినట్టుగా మనం బ్రతుకుండాలి.